నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్ అండి. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్ అనేది చూడబోయే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఉట్టి C++ ఉంటుందండి. సో ఎప్పుడైతే మీకు తెలుగు అని కనిపిస్తుందో ఆ వీడియోస్ అన్ని తెలుగులో ఉంటాయి, మిగతావన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DBMS ఉంది చూడండి. DBMS అంటే వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి, DBMS ఇన్ తెలుగు అనేది మాత్రం తెలుగులో ఉంటాయి. సో ఇలా మీకు C++ కానీ C కానీ పైథాన్ కానీ ఎక్సెల్ VBA కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ MS వర్డ్ కానీ ఇలా DBMS కానీ ఏది నేర్చుకోవాలన్నా మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంతకుముందు చూసాం కదా, బ్రాంచింగ్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్. సో కంట్రోల్ స్టేట్మెంట్ మూడుగా డివైడ్ అయింది: బ్రాంచింగ్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్, జంపింగ్ స్టేట్మెంట్. సో ఇంతకుముందు వీడియోస్లో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్ చూసాం, దాని తర్వాత మనం లూపింగ్ స్టేట్మెంట్ చూసాం. ఈ వీడియోలో మనం జంపింగ్ స్టేట్మెంట్ చూడబోతున్నాం. సో చూద్దామా? రైట్, ఓకే. సో జంపింగ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ బ్రేక్, కంటిన్యూ, గో టు అనే మూడు ఉన్నాయండి. ఓకే, సో ఈ మూడింటి గురించి మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో బ్రేక్, కంటిన్యూ, గో టు. ఫస్ట్ మనం బ్రేక్తో స్టార్ట్ చేద్దాం. సో బ్రేక్ అంటే ఏంటి? బ్రేక్ ఆ పేరులోనే ఉంది, ఆపేయడం లేదా అక్కడ ఆగిపోవడం. రైట్, సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఈజ్ యూస్ టు టర్మినేట్ ద లూప్, అంటే అక్కడ ఆపేస్తుంది అన్నట్టు. టర్మినేట్ అంటే ఆపేయడం. ఓకే, యాజ్ సూన్ యాజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ఎ లూప్, the loop iterates, stops there, and control returns from the loop immediately to the first statement after the loop. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నామంటే ఎప్పుడైతే ఆ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, ఓకే, సో అదేమవుతుంది, ఆ లూప్ని అక్కడనే ఆపేస్తుందట. ఓకే, మళ్ళీ మన ప్రీవియస్ పొజిషన్లో అంటే నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ లూప్ని ఆపేసి తర్వాత ఏం జరగాలో అది జరిగిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇంతకుముందు మనం స్విచ్ స్టేట్మెంట్లో కూడా చూసాం, అక్కడ కూడా మనం బ్రేక్ అనేది వాడాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈసారి లూప్లో వాడుతున్నాం. ఓకే, సో ఇదండి సింటాక్స్ ఎగ్జాంపుల్ సేమ్. ఓకే, బ్రేక్ అని సెమికోలం పెట్టాలి. ఓకే, సో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాను. మీకు లెఫ్ట్ సైడ్లో ఫ్లో చార్ట్ ఉంది, మిడిల్లో ప్రోగ్రామ్ ఉంది, రైట్ సైడ్లో మీకు అవుట్పుట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నేను ఏమి ఇచ్చానంటే ఫర్ లూపు, ఇఫ్ కండిషన్ కూడా ఇచ్చాను. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ లోపల బ్రేక్ రాశాను, అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కానంత వరకు ఈ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందో లోపలికి పోయి బ్రేక్ అంటుంది కదా, ఆ లూప్ అనేది ఆగిపోతుంది అన్నట్టు. నేను ఈ ప్రోగ్రాంలో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ ఏ లాస్ట్ నెంబర్ అని అడుగుతుంది. మనం ఇంట్ IN రెండు వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, I అనేది ఇక్కడ I = 1 అని ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ నెంబర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, సో ఎంటర్ ద లాస్ట్ నెంబర్. నేను ఇక్కడ 10 అని ఎంటర్ చేస్తాను. 10 అని ఎంటర్ చేయగానే 10 అనేది Nలో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, I = 1, I <= N అంటే 1 <= 10 అంటే ఎస్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, లూప్ లోపల ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ I గ్రేటర్ దాన్ 3 కన్నా గ్రేటర్ దాన్ అంటే కాదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ 1 కదా, 1 అని ప్రింట్ అవుతుంది. 1 అని ప్రింట్ అయ్యాక ఇది లూప్లో ఉంది కదా, చూడండి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఇది తిరిగి ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈసారి ఏముంది, I++ అంటే I = I+1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 1 కాస్త 2 అవుతుంది. మళ్ళీ కండిషన్ 2 <= N అంటే అవును కదా. సో మళ్ళీ లోపలికి వెళ్తుంది. మళ్ళీ 2 3 కన్నా పెద్దదా అంటే I 3 కన్నా పెద్దదా అంటే కాదు కదా. సో మళ్ళీ ఈ కండిషన్ ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 2 అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ 3 అని ప్రింట్ అవుతుంది. 3 చెక్ చేస్తుంది, 3 <= 3 అంటే మళ్ళీ కాదు. సో మళ్ళీ 3 ప్రింట్ అయ్యాక మళ్ళీ ఇది 4 అవుతుంది. రైట్, ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తే అవును 4 3 కన్నా పెద్దదే. సో ఇప్పుడు లోపలికి వెళ్తుంది, బ్రేక్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అని ఎగ్జిక్యూట్ కాగానే అది ఏం చేస్తుంది, డైరెక్ట్ చూడండి బయటకు తోసేస్తుంది, అంతే. ఆ లూప్లోకి వెళ్ళి బయటకు పంపించేస్తుంది. రైట్, సో ఇలా బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్రోగ్రామ్ని ఆపేలా మనం బ్రేక్ని వాడుకోవచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ అపోజిట్ టు దట్ బ్రేక్ స్టేట్మెంట్కి ఆపోజిట్ అట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ టర్మినేటింగ్ లూప్ ఇట్ విల్ ఫోర్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ఇటరేషన్. సో ఈ లూప్ని కాకుండా నెక్స్ట్ లూప్కి పంపిస్తుంది. ఓకే, సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే స్కిప్ చేస్తుంది. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లూప్, ద కోడ్ ఇన్సైడ్ ద లూప్ ఫాలో ద కంటిన్యూ స్టేట్మెంట్ విల్ బి స్కిప్డ్ అండ్ నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్ విల్ బిగన్. అంటే బ్రేక్ చేయకుండా అది ఏం చేస్తుంది, స్కిప్ చేస్తుంది. ఓకే, సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, స్కిప్పింగ్. సో ఇదండి సింటాక్స్ ఎగ్జాంపుల్. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దామా? ఓకే, సో ఈసారి నేను ఏం చేశానంటే I ÷ 2 మాడ్యూల్ వాడాను.
I డివైడెడ్ బై 2 అంటే మనకి రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ 1 అనుకోండి, కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రిమైండర్ 1 కాక ఇంకేముంటుంది, 0 కానీ 2తో అంటే 0 1 రెండే ఉంటాయి కదా. సో 0 అయినప్పుడేమో ఇది ఇన్లోకి రాకుండా డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే రిమైండర్ 1 వచ్చిందో కంటిన్యూ ఏం చేస్తుంది, స్కిప్ చేపిస్తుంది. ఓకే, సో ఇది ఎలా చూద్దామా. రైట్, సేమ్ ప్రోగ్రామ్, ఇక్కడ మాత్రమే తేడా ఉంది కోడింగ్. సో నేను 10 ఎంటర్ చేశాను, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. సో I = 1 అయింది ఇప్పుడు. ఓకే, సో ఆ కండిషన్ చెక్ చేసింది, 2 లోపలికి వెళ్ళింది. 1% 2 = 1, రిమైండర్ 1 అంటే 1 కదా. సో ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళింది, కండిషన్ సాటిస్ఫై, లోపలికి వెళ్ళినాక స్కిప్ చేస్తుంది. చూడండి, డైరెక్ట్ మళ్ళీ ఫర్ లూప్కి పంపిస్తుంది. అంటే కింద సిఅవుట్ ప్రింట్ చేయకుండా బయట డైరెక్ట్ ఫర్ లూప్లోకి పంపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈసారి 2 అయింది, 1 కాస్త I++ కదా. సో 2 < 10 అంటే అవును కదా, 2 < 10 కదా, అంటే మళ్ళీ లోపలికి వెళ్తుంది. 2 డివైడెడ్ బై 2 = 1 కాదు, 2 డివైడెడ్ బై 2 రిమైండర్ ఎంత 0 వస్తుంది కదా. సో ఇప్పుడు కంటిన్యూ ఎగ్జిక్యూట్ కాదు, చూడండి డైరెక్ట్ 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సార్ మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది, మళ్ళీ ఫర్ లూప్ 3 ఇంక్రీజ్ అవుతుంది, 3 డివైడ్ బై 2 అంటే 1, మళ్ళీ ఈసారి 3 ప్రింట్ చేయని, చూడండి స్కిప్ చేస్తుంది. మళ్ళీ 4 అవుతుంది, 4 అవుతుంది, మళ్ళీ 4ని ప్రింట్ చేస్తుంది, 6ని ప్రింట్ చేస్తుంది, 8ని ప్రింట్ చేస్తుంది, ఇలా. ఓకే, సో ఎప్పుడైతే రిమైండర్ 1 ఉంటుందో కంటిన్యూ ఏం చేస్తుంది, స్కిప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ చేయనియదు, ఐని ప్రింట్ చేయకుండా స్కిప్ చేస్తుంది. సో అలా 10 వరకు ప్రింట్ అయ్యాక ఏమైంది, 10 తర్వాత కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా, 11 > 10 కదా. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. రైట్, సో మీకు ఏమర్థమైంది, కంటిన్యూ ఏం చేస్తుంది, కంటిన్యూ ప్రోగ్రామ్ని ఆపేది, బ్రేక్ ఆపేస్తుంది, కంటిన్యూ స్కిప్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఆడ్ నెంబర్స్, రిమైండర్ 1 అంటే ఆడ్ నెంబర్స్ వచ్చాయో అప్పుడు అది ప్రింట్ చేయనీయకుండా స్కిప్ చేసింది, నెక్స్ట్ లైన్ ఎంటర్ కాకుండా స్కిప్ చేసింది. ఎప్పుడైతే ఈవెన్ నెంబర్స్ వచ్చాయో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి, రిమైండర్ 1 కాదు కాబట్టి అది నెక్స్ట్ లైన్కి వెళ్ళి ప్రింట్ అయింది. సో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి, ఆడ్ నెంబర్స్ స్కిప్ చేశారు. రైట్, సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి గో టు స్టేట్మెంట్ అండి. గో టు స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అన్కండిషనల్ జంప్ స్టేట్మెంట్. ఓకే, క్యాన్ బి యూజ్ జంప్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ వితౌట్ ఏ ఫంక్షన్. సో ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ చేయడానికి మనం యూజ్ చేసేది గో టు ఫంక్షన్ అండి. దీనిలో 2 ఉంటాయి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఫార్వర్డ్ జంపింగ్, ఇది బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ జంపింగ్లో ఫస్ట్ గో టు లేబుల్ అంటాం, తర్వాత లేబుల్ ఎక్కడో రాస్తాం. బ్యాక్వర్డ్లో ఫస్ట్ లేబుల్ రాస్తాం, తర్వాత గో టు లేబుల్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, గో టు రీడ్ తర్వాత రాస్తే అది ఫార్వర్డ్ జంపింగ్. ఓకే, గో టు కన్నా ముందు రాసామనుకో, గో టు రీడ్ కన్నా ముందు రీడ్ రాసామనుకోండి, అది బ్యాక్వర్డ్ జంపింగ్. సో ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను చూడండి. ఇక్కడ ఏం చేశానంటే ఏజ్ అని తీసుకున్నాను. ఏజ్ అని ఎంటర్ చేశాక ఏజ్ 0 కన్నా తక్కువ కానీ 100 కన్నా ఎక్కువ కానీ, జనరల్గా ఏజ్ అనేది 0 to 100 మధ్యలో ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా -5 ఎంటర్ చేస్తే ఉంటుందా, ఏజ్ ఉండదు కదా. రైట్, సో అలా. ఓకే, 100 కన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ మనం జనరల్గా యావరేజ్గా తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం. ఓకే, రైట్. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అంటే ఎవరైనా -5 -10 ఎంటర్ చేశారనుకోండి, సో ఇమీడియట్లీ ఏమంటుంది, ఇన్వాలిడ్ డాటా అని ఈ గో టు ఏం చేస్తుందంటే మళ్ళీ ప్రీవియస్ రీడ్కి పంపిస్తుంది. గో టు రీడ్ అంటే ఇక్కడ రీడ్ అని ఉంది. సో మళ్ళీ ఎంటర్ అడుగుతుంది. ఓకే, సో మనం ఫామ్ నింపేటప్పుడు వస్తుంది కదా, ఓకే ట్రై అగైన్, ప్లీజ్ ట్రై అగైన్, యూ సబ్మిటెడ్ ఇన్వాలిడ్ డాటా, ప్లీజ్ ట్రై అగైన్, ఇట్లా మళ్ళీ అది కరెక్ట్ ఎంటర్ చేసే వరకు అడుగుతుంది అన్నట్టు. ఓకే, రైట్. సో చూద్దాం ఒకసారి ఇది. రైట్, ఫస్ట్ ఏజ్ అని అడుగుతుంది. ఏజ్ నేను -10 అని ఎంటర్ చేయగానే 10లోకి ఏజ్. ఓకే, సో ఏజ్ <0, అవును <0 కదా. సో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే అయిపోతుంది కదా. సో లోపలికి వెళ్ళి ఇన్వాలిడ్ అని ప్రింట్ అయ్యి గో టు రీడ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ పంపిస్తుంది. చూడండి, ఇన్వాలిడ్ డాటా అని మళ్ళీ అడుగుతుంది. చూడండి, ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్, నేను ఈసారి 25, మళ్ళీ నేను 100 ఎబోవ్ లేదా 0 కన్నా తక్కువ ఎంటర్ చేశాను అనుకోండి, లేదా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేశాను అనుకోండి, మళ్ళీ ఎంటర్ ద డాటా, ఇన్వాలిడ్ డాటా, మళ్ళీ ఎంటర్ ఏజ్ అని వస్తుంది. సో దాని బదులు నేను 25 ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. రైట్, సో డైరెక్ట్ ఏమని ప్రింట్ అవుతుంది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అయ్యి అది అక్కడికి అయిపోతుంది. సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.